బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు సహకరించాలన్నారు మంత్రి జూపల్లి. తప్పు చేయనప్పుడు కేసును ఎదుర్కోకుండా కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. అధికారం కోల్పోయామనే అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని జూపల్లి ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కొనసాగుతుందన్నారు జూపల్లి. మరి ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో 65,000 కోట్ల పోయి 8 లక్షల కోట్ల పోయింది. ఈ రోజున నెలకు 6,500 రూపాయలు కంతులు అంటే ఈఎంఐస్ అది చెప్పేసి నెలకు 6,500 కోట్లు కట్టాల్సి వస్తుంది. ఈ గడిచిన 12 మాసాలు సుమారుగా 70,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు చెల్లించడం జరిగింది. అయినా కూడా మీరు ధనిక రాష్ట్రమైన ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా 10 సంవత్సరాల కింద మీరు చెప్పిన స్కీమ్స్ ఏవి కూడా అమలు కాదు, ఏవి కూడా అమలు కాలేదు. అట్లాగే ఆనాడు మీరు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ అయినా దళిత 3 ఎకరాల భూమి అయినా నిరుద్యోగ వృత్తి అయినా ఇంకా చాలా మాట చెప్పారు. ఈవెన్ వాళ్ళు చెప్పినటువంటి రుణమాఫీ రైతులకు 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాల లోపల చేసి